హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి మన మై డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేయబోయే వ్లాగ్ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గాయస్, ఈరోజు ఛత్రపతి శివాజీ గారిది మన నెల్లూరులో వ్యాసి దగ్గర ర్యాలీ అయితే ఉంది. అండ్ అక్కడ చాలామంది వస్తారు, చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము వెళ్తాము. సో ఈ ఇయర్ అయితే ఎందుకు స్పెషల్ అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఎక్కువ జనాలు అయితే ఇయర్ రాబోతున్నారు. సో నేనైతే మన వ్యూస్ ఆఫ్ నెల్లూరు అడ్మిన్ అయిన భగత్ అయితే బయలుదేరేసాను. మాటలోనే మనం వియాసి దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీరు చూస్తుంటే ఇక్కడ బ్యానర్లు అవ్వచ్చు, ఇక్కడ జనాలు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు కదా. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మేము చాలా తొందరగా వచ్చేసాం కాబట్టి ఇక్కడ చాలా ఫ్యూ మెంబర్సే ఉన్నారు. మీరు చూసే ఇక్కడ టార్లు అండ్ ఈ జెండాలు, ఈ గ్యాంగులు అండ్ చాలా బాగా చేస్తారు. ఇంకా జనాలు అయితే రాలేదు. సో మనం అయితే భగత్ వ్యూస్ ఆఫ్ నెల్లూరు పేజ్ కోసం అయితే జెండా పట్టుకొని అయితే ఊపేస్తున్నారు. సో ఇక్కడ చాలా చాలా పార్టీలు అండ్ ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరైతే మన శివాజీ మహారాజ్ కోసం బర్త్డే సందర్భాన్ని ఘనంగా జరపాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇచ్చేస్తారు. మీరు చూసే మధ్యలో జెనక్స్ కాలేజు బస్సులు అండ్ చాలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ని ఈ పెద్ద ర్యాలీకి విఆర్సీలో తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడైతే బొమ్మ ఇంకా ఓపెన్ కాలేదు అండ్ ఫుల్ జనాభా అయితే వచ్చేసారు. జస్ట్ ఒక 6 గంటలు అయితే ఫుల్ నిండిపోతారు. ఇంకొంచెం అయితే అసలు జనాలు అయితే ఫుల్ నిండిపోతారు. ఇక్కడైతే స్పీచ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ బహిరంగ సభ అయితే జరుగుతూ ఉంది. మేమైతే స్టేజ్ వెనక్కి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చామంటే మనం ఇప్పుడైతే డ్రోన్ వేయాలి. సో డ్రోన్ అయితే రెడీగా ఉంది. మన వ్యూస్ ఆఫ్ నెల్లూరు అడ్మిన్ అయిన భగత్ అయితే డ్రోన్ అయితే తీసుకొని స్టార్ట్ చేస్తున్నాడు. సో డ్రోన్ వేయాలంటే మనకి ఇక్కడ చాలా రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏంటంటే అక్కడ దూరంగా గాలిపటంలా ఒక చిన్న దారానికి ఏదో వేస్తూ ఉన్నారు. చాలా దూరంగా మీరు గమనిస్తే అదేమో కనిపించట్లేదు. సో ఇది ఎక్కడ తగలుతుందో మాకైతే చాలా భయంగా ఉంది. కానీ ఆలోచిస్తున్నాము ఇప్పుడు వేద్దాం లేకపోతే మళ్ళీ వేద్దామని. ఇంకా తప్పదులే అని అయితే మేమైతే డ్రోన్ అయితే వేసాం. సో డ్రోన్ వేయంగానే ఒక్కసారి అందరూ మా సైడ్ అయితే చూస్తూ ఉన్నారు. మాటలో నేనైతే ఇక్కడ మనకి ఒకటి ఇద్దరు కాదు, చాలామంది ఛత్రపతి శివాజీలు వేషధారణలు అయితే కనిపించేశారు. దాని తర్వాత అయితే మన గోపి అయితే నా పక్కనే ఉన్నాడు. సో గోపికి ఒక వేసుకోండి. హాయ్ గోపి, హాయ్ హాయ్. మనోడికి అయితే మంచి వైబ్లో ఉన్నాడు. సో ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ మేము కూడా వచ్చేసాం. సో టపాసులు పేర్లు స్టార్ట్ అయిపోయి బ్యాడ్ న్యూస్ అయితే జరిగింది. మీరే చూడండి, తర్వాత అయితే చెప్తాము. ఇప్పుడు చూశారు కదా, ఆ డ్రోన్ అయితే ఇరిగింది. చాలా బాధగా ఉంది. ఇంకా తప్పదు కాబట్టి కాసేపు డ్రోన్ని పక్కన పెట్టేసి ఇంకా షార్ట్స్లోకి అయితే దిగేసాము. అసలు మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే డ్రోన్ అనేది ఇరిగిపోవడం అయితే చాలా బాధగా ఉంది. అసలు నాకైతే చాలా బాధగా ఉంది. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా క్లిప్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంకా పేజ్ ఫాలో అందరికి వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా తీసుకోవాలి. కాబట్టి డ్రోన్ షాట్స్ లేకపోతే ఏమవుద్ది, మన ఫాలోవర్స్ ఎందుకు చూడరు, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ ఎందుకు చూడరు అని చెప్పేసి వీళ్ళ కోసం వీడియోస్ అన్ని తీసుకొని రావడం జరిగింది. నెల్లూరులో మాత్రం చాలా క్రౌడ్ అయితే వచ్చారు. అసలు డ్రోన్ షాట్స్ వేసి మీకు చాలా బాగా చూపిద్దామని అయితే నేను అనుకున్నాను. మా వాడు గోపి కూడా చూడండి ఎంత ఎక్కి ఒక ఫోటో కోసం ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా చాలా బాగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కర్రలతో చిన్న పిల్లలు కర్ర సాములు అన్నీ చేస్తూ ఉన్నారు. అసలు టాలెంట్ నాకు చాలా ఇష్టం అండి. ఇలాంటివి చిన్న పిల్లలు అంత టాలెంటెడ్ పర్సన్స్ చూస్తూ ఉంటే మనం ఎట్లా చిన్నప్పుడు చేయలేకపోయాం, వాళ్ళు చేసినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ నేను తాషా గ్యాంగ్ అయితే వచ్చేసింది. అండ్ ఇలా ఒక్కొక్క గ్యాంగ్ వస్తున్నాయి. ఇప్పుడు హరే కృష్ణ గ్యాంగ్ అయితే వచ్చింది. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్యాంగ్లు వాళ్ళ గ్రూపులతో వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేసుకుంటా ర్యాలీ రూపంలో విఆర్సీ సైడ్ నుంచి వెళ్తూ ఉంటారు. సో అలా మన మెయిన్ బొమ్మ అయితే మనకి బాగా నచ్చిన బొమ్మ అయితే ఇక్కడ వచ్చేసింది. క్రాకర్స్ అన్నీ పెట్టి హవా అంతా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళైతే మంచి ఊపులో ఉన్నారు. మీరే వినండి వాళ్ళ వాయిస్.
ఇది ఫ్రెండ్స్ మన నెల్లూరులో జరిగిన శివాజీ మహారాజ్ రథయాత్ర ర్యాలీ. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఐ విల్ బి బ్యాక్ సూన్.